గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదనుకుంటా. అసలు మొన్నే కదా కిసిక్ సాంగ్ చూసేసాం. డాన్స్లో ఇర్రగ్గా తీసేసింది. రావు రమేష్ కూడా స్టెప్పులేసాడంటే ఆ ఊపు మామూలుగా లేదు మరి. తన డెబ్యూ మూవీతోనే అసలు ఫుల్ జెట్ స్పీడ్గా వచ్చి పడ్డాయి ఆఫర్స్ శ్రీలీలకి. అందరూ స్టార్ హీరోలు, కుర్ర హీరోలు, కొత్త హీరోలు ఇలా అందరితో ఒక రౌండ్ వేశాక లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అని కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి ఏంటి శ్రీలీలకి ఆఫర్స్ రావట్లేదు అని అనుకున్నాం. కానీ కిసిక్ సాంగ్తో అందరికీ గట్టి సమాధానం ఇచ్చింది. మొన్న రాణా దగ్గుపాటి టాక్ షోలో సిద్ధు జొన్నలగడ్డ చెప్పినట్లు 3 ఏళ్లుగా ప్రతిసారి ఒక కొత్త పాటతో కుర్రకారును మెప్పించింది మన శ్రీలీల. ఇక ఇప్పుడు మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చి వరుసగా సినిమాలకు సైన్ చేసిందని టాక్ అబ్బా. ప్రస్తుతానికి అమ్మడి చేతిలో రవితేజ 75వ సినిమా, నితిన్ రాబిన్హుడ్, శివకార్తికేయన్ 25వ సినిమా, ఇంకా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయంట. కానీ కొంచెం మంచి ప్రాజెక్ట్స్ కూడా మిస్ చేసుకుంది మరి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు సినిమాలో ఫస్ట్ శ్రీలీలనే హీరోయిన్గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మీనాక్షి చౌదరి హీరోయిన్ అని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక బాలీవుడ్లో కూడా మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. వరుణ్ ధావన్ నెక్స్ట్ కామెడీ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది అన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లోకి పూజా హెగ్డే వచ్చేసింది. ఈ 2 ఛాన్స్లు డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేక వద్దనుకుందని టాక్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.